హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు క్రెడిట్ కార్డ్ గురించి. కానీ ఓ కార్డు ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి క్రెడిట్ కార్డ్ గురించి విన్నారా? దీనిని 1% ఆఫ్ 1% కోసం కార్డ్ అని పిలుస్తారు. ఇది సాధారణ క్రెడిట్ కార్డ్ కాదు. ఇది సూపర్ రిచ్, అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం రూపొందించిన జేపీ మోర్గాన్ రిజర్వ్ కార్డ్. ఈ వీడియోలో ఈ కార్డ్ ఏమిటి, దీని ఫీచర్స్, దీని యూనిక్నెస్, విలువ, ఇతర కార్డులతో తేడాలు, లిమిట్స్ మరియు ఎవరు దీనికి అర్హులు అనే విషయాలను సులభంగా తెలుగులో వివరిస్తాను. సో సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఈ లగ్జరీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గో. జేపీ మోర్గాన్ రిజర్వ్ కార్డ్ అనేది ఇది అతి ప్రత్యేకమైన ఇన్వైట్ ఓన్లీ కార్డ్. అంటే మీరు దీన్ని అప్లై చేయలేరు. వారు మీరు అర్హులైతేనే ఆహ్వానం ఇస్తారు. జేపీ మోర్గాన్ రిజర్వ్ కార్డ్ గతంలో పల్లాడియం కార్డ్ అని పిలిచేవారు. ఇది జేపీ మోర్గాన్ బ్యాంక్ ద్వారా వీసా నెట్వర్క్ లో జారీ చేయబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రెడిట్ కార్డ్. ఈ కార్డు సాధారణ పబ్లిక్ కోసం కాదు. ఇది జేపీ మోర్గాన్ యొక్క ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్స్ కోసం, అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుల కోసం రూపొందించబడింది. బ్లూంబర్గ్ దీనికి 1% ఆఫ్ 1% కార్డ్ అని పిలిచింది. ఎందుకంటే ఇది సంపన్నులలో కూడా అతి తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కార్డు 2009లో ఆర్థిక సంక్షోభం తర్వాత అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం ప్రారంభించబడింది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 5,000 మంది మాత్రమే ఈ కార్డు కలిగి ఉన్నారని అంచనా. ఈ కార్డు ఎందుకు అంత స్పెషల్? దీని ఫీచర్స్, యూనిక్నెస్ చూద్దాం. ఈ కార్డు ప్లాస్టిక్ తో కాకుండా బ్రాస్ అల్లాయ్ తో తయారు చేయబడింది. లేజర్ ఎన్గ్రేవింగ్ చేయబడి పల్లాడియం మరియు 24 క్యారెట్స్ తో ప్లేట్ చేయబడింది. దీని బరువు 28.35 గ్రామ్స్, అంటే సాధారణ ప్లాస్టిక్ కార్డు కంటే 5 రెట్లు ఎక్కువ. అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంచురియన్ కార్డు కంటే 2 రెట్లు ఎక్కువ. ఈ మెటల్ డిజైన్ దీనిని స్టేటస్ సింబల్ గా చేస్తుంది. ట్రావెల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒకసారి. యునైటెడ్ క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది ఈ కార్డు హోల్డర్స్ కి. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఉచిత యాక్సెస్, ప్రయారిటీ పాస్ సెలెక్ట్, 1300 కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్ లాంజ్ల్లో యాక్సెస్ ఉంటుంది. ప్రతి సంవత్సరం $300 ట్రావెల్ క్రెడిట్ ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, ట్రిప్ క్యాన్సిలేషన్, లగేజ్ డిలే, లాస్ట్ లగేజ్ కవరేజ్ ఒక్కొక్క వ్యక్తికి $3,000 వరకు ఉంటుంది. TSA ప్రీ చెక్ ఫర్ డొమెస్టిక్ US ట్రావెల్స్. లెట్ యూ యూజ్ ఏ స్పెషల్ సెక్యూరిటీ లైన్ ఎట్ US ఎయిర్పోర్ట్స్. నో నీడ్ టు రిమూవ్ షూస్, బెల్ట్స్, ల్యాప్టాప్ ఎట్సెట్రా. స్పీడ్ అప్ సెక్యూరిటీ చెకప్స్. గ్లోబల్ ఎంట్రీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఇంక్లూడింగ్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ TSA ప్రీ చెక్. ఆల్సో యూ స్కిప్ లాంగ్ ఇమిగ్రేషన్ లైన్స్ వెన్ ఎంటరింగ్ ది USA. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కోసం ఫాస్ట్ ట్రాక్ యాక్సెస్. రివార్డ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఎయిర్ ట్రావెల్స్ పై 5x పాయింట్స్. ఎగ్జాంపుల్, సే ద రెగ్యులర్ ఎర్నింగ్ రేట్ ఈస్ 1 point ఫర్ ఎవ్రీ 100 spent. If you spent 1,000 rupees on groceries, you get 10 points, 1x rate. But if you spend 1,000 rupees on travel and dining, you get 50 points. That is 5x అంటే అది. హోటల్ మరియు కార్ రెంటల్స్ పై 10x పాయింట్స్. చేజ్ డైనింగ్ పై 10x పాయింట్స్. 1:1 పాయింట్ ట్రాన్స్ఫర్ ద్వారా మేజర్ ఎయిర్లైన్స్ మరియు హోటల్ స్పాన్సర్లను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కన్సియర్జ్ సర్వీసెస్, ట్రావెల్ రిజర్వేషన్స్, ఫైన్ డ్రైవింగ్ బుకింగ్స్ మరియు VIP ఈవెంట్స్ ఎంట్రీ కోసం 24/7 హై ఎండ్ కన్సియర్జ్ సర్వీస్. అంటే కొంతమంది ప్రీమియం క్రెడిట్ కార్డులు యాజమానులు అందించే ఒక ప్రత్యేకమైన సేవ ఇది. దీన్ని ఒక పర్సనల్ అసిస్టెంట్ లా ఉపయోగించవచ్చు. 24/7 కాల్ లేదా మెసేజ్ ద్వారా సపోర్ట్ అందుతుంది. క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయరు, అంటే మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం ఉండదు. ఈ కార్డు యొక్క లగ్జరీ మెటల్ కంపోజిషన్, దీని బరువు మరియు ఎక్స్క్లూజివ్ డిజైన్ దీనికి మార్కెట్ లోని ఇతర కార్డుల నుండి వేరు చేస్తాయి. ఇది కేవలం క్రెడిట్ కార్డు కాదు, ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ స్టేటస్ అండ్ ప్రెస్టేజ్. యాన్యువల్ ఫీజ్ సుమారు $595 సంవత్సరానికి ఫీజు. కానీ ఇది సాధారణ ఈ కార్డు హోల్డర్స్ కి ఇది పెద్ద అమౌంట్ కాదు. చేజ్ ప్రైవేట్ క్లయింట్ లేదా జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కార్డ్స్? ఇది ఇన్వైట్ ఓన్లీ కార్డ్, అంటే మీరు ఆహ్వానం వచ్చే వరకు దీన్ని పొందలేరు. అత్యంత ప్రీమియం క్లయింట్లకు మాత్రమే, అంటే ఎక్కువగా $10 million పైగా ఆస్తులు జేపీ మోర్గాన్ వద్ద ఉండాలి. సాధారణ ప్రీమియం కార్డులు అయిన MX ప్లాటినం, చేజ్, షఫైర్, రిజర్వ్ ఇవి అందుబాటులో ఉంటాయి. కానీ
జేపీ మార్గన్ రిజర్వ్ ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ లగ్జరీ స్టేటస్ అండ్ ఎక్స్క్లూజివిటీ. ఈ కార్డును ప్రీసెట్ స్పెండింగ్ లిమిట్ ఉండదు, కానీ మీ ఖాతా హిస్టరీ, ఆస్తులు, ఉపయోగపు విధానాల ఆధారంగా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయవచ్చు. ఇది తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు జేపీ మార్గన్ ప్రైవేట్ బ్యాంక్ క్లయింట్ అయి ఉండాలి. కనీసం $10 మిలియన్ అంటే సుమారు 86 కోట్ల రూపాయల అసెట్స్ జేపీ మార్గన్ ప్రైవేట్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. కొన్ని సోర్సెస్ ప్రకారం సగటున $100 మిలియన్ అసెట్స్ ఉన్న వారికి ఇన్విటేషన్ వస్తుంది. ఇన్విటేషన్ జేపీ మార్గన్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి ఖచ్చితమైన అర్హత బహిరంగంగా వెల్లడించబడదు. అంటే ఈ కార్డు సాధారణ ధనవంతులకు కూడా అందుబాటులో ఉండదు. ఇది అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల కోసం మాత్రమే. సో ఫ్రెండ్స్, జేపీ మార్గన్ రిజర్వ్ కార్డ్ అనేది కేవలం క్రెడిట్ కార్డు కాదు, ఇది అల్ట్రా ఎలైట్ లైఫ్ స్టైల్ యొక్క చిహ్నం. ఇది లగ్జరీ ఫీచర్, యునిక్ డిజైన్ అండ్ ఎక్స్క్లూజివిటీ దీనికి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక కార్డులలో ఒకటిగా చేశాయి. ఇది కార్డు కాదు, ఇది యాక్సెస్ టు ద అల్ట్రా ఎలైట్ వరల్డ్. మీరు ఈ కార్డు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.